గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి జాతకులకు అర్ధాష్టమ శని, అష్టమ గురు ప్రభావము ఉంది. అలాగే నవమ స్థానంలో కేతు ప్రభావం కూడా ఉంది ఈ రాశి జాతకులకు. కాబట్టి మొండిగా బతుకుతారే తప్ప లోపల ఒకలాంటి బెరుకు, ఒకలాంటి భయము, ఒక జంకు ఇవన్నీ ఉంటాయి. కాకపోతే మొండిగా బతుకుతారు, మొండిగా ముందుకు వెళ్తారు, ఇంకా దేనికి తలంచకుండా తలొగ్గకుండా. అలా ఉండటమే మంచిది ఈ ధనస్సు రాశి జాతకులకు. నేను చాలా కాలం నుంచి చెప్తున్నాను, చాలా మార్లు చెప్పాను కూడా, ఈ ధనస్సు రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ధనస్సు రాశి జాతకులు కొంచెం కూడా నిర్లక్ష్యంగా ఉండకండి. తెలిసిన విషయంలో అయినా, తెలియని విషయంలో అయినా, ఏ విషయంలో అయినా కూడా ఒక కన్ను వేసించండి. ఏ విషయం పైన సంపూర్ణమైన అవగాహనను పొందే ప్రయత్నం చేయండి. ఏది ఈజీగా తీసుకోకండి. కష్టపడాలి, ఫలితాన్ని పొందాలి. ఇది గమనించగలరు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైనా చేస్తూ ఉంటే కనుక ఇది అనుకూలమైన సమయం ఈ మాసం, ఈ జూన్ మాసం. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న వారికి కూడా అనుకూలంగానే ఉంటుంది. కష్టపడ్డ తర్వాత ఫలితం అనేది లభిస్తుంది. ఇది మీరు గమనించగలరు. చాలా కష్టపడాలి, చాలా 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 కష్టపడాలి, డెడికేటెడ్గా ఉండాలి. అది మీరు గ్రహించాలి. ఎంత డెడికేటెడ్గా ఉంటే, ఎంత డిటర్మైండ్గా ఉంటే, ఒక రకంగా చెప్పాలంటే ఎంత అబ్సెసివ్గా ఉంటే అంత మంచిది మీకు. ఈ అబ్సెషన్ అనేది కొంచెం హద్దులు దాటితే అది ప్రమాదకరమే, కానీ ఒక లిమిట్స్ వరకు అబ్సెషన్ ఉండాలి. అది మీరు మెయింటైన్ చేస్తేనే ఈ ధనుస్సు రాశి జాతకులకు చక్కటి ఫలితాలు అనేవి లభిస్తాయి. ఏదేమైనా కూడా నేను చెప్పినట్టుగానే ఏది ఈజీగా తీసుకోకండి. ప్రతి విషయం పైన ఒక కన్నేషించండి. మొండిగా ముందుకు వెళ్తారు, మొండిగా బతుకుతారు. ఎన్ని కష్టాలున్నా కూడా అలవాటు చేసుకున్నారు. అలా మీరు అలవాటు అయిపోయింది మీకు గ్రహాల ప్రభావం వలన. సరే, ఏదేమైనా కూడా విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి స్థానచలనం, గత సంవత్సరంలో స్థానచలనం కలగకుంటే ఇప్పుడు 100% ఈ సంవత్సరంలో స్థానచలనం కనబడుతోంది. దాంట్లో ఆ 100%లో ఒక 50% వరకు ఈ మాసంలో అవకాశాలు ఉన్నాయి. సో ఏదేమైనా కూడా వృత్తి సంబంధమైన స్థానచలనమే కావచ్చు, విద్యా సంబంధమైన స్థానచలనమే కావచ్చు, ఉద్యోగ సంబంధ స్థానచలనమే కావచ్చు, ఏదేమైనా కూడా స్థానచలనానికి అవకాశాలు ఉన్నాయి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక దానికి తగ్గ పునాదులు, దానికి తగ్గ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇప్పటికే మొదలుపెట్టి ఉంటారు. మొదలు పెట్టకుంటే ఇప్పటికైనా మొదలు పెట్టండి. కనీసం భవిష్యత్తులో అయినా అనుకున్నది సాధిస్తారు. ఏదేమైనా కూడా ఈ ధనుసు రాశి జాతకులు ప్రతి నిత్యము శివారాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. అలాగే ప్రతిరోజు విష్ణు సహస్రనామాలు చదువుకోవటం ద్వారా కూడా వీరు సత్ఫలితాలను పొందుతారని చెప్పవచ్చును. ఆరోగ్యపరంగా కొంచెం ఉదర సంబంధ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. సరైన సమయంలో నిద్ర, సరైన సమయంలో భోజనము, సరైన సమయంలో చేస్తున్న పనులను చేస్తూ ఉండండి. ఓకేనా? అన్నపానీయాదుల విషయంలో జాగ్రత్త వహించండి. అంతకుమించి ఏం కాదు. కొంచెం నీరు పుష్కలంగా తాగండి, కొంచెం ఎక్కువగా తాగండి, అంతకుమించి ఏమి లేదు. తదుపరి గురుగ్రహము కర్కాటక రాశిలోనికి వస్తోంది. ఈ విధంగా రావటం వలన మిథున రాశి జాతకులకు చాలా చక్కటి బెనిఫిట్స్ అనేవి సమకూరుతాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో పురోగతి అనేది కనబడుతుంది ఈ మిథున రాశి జాతకులకు.
అనుకున్న డబ్బులు చేతికి అందటము, రూపాయి కష్టపడితే 2 రూపాయల ధనలాభం రావటము, ఈ విధంగా ఆర్థికపరమైన విషయాలలో చక్కటి సంతృప్తి, పురోగతి అనేవి ఈ మిథున రాశి జాతకులకు ఉంటాయి. అలాగే కుటుంబ సౌఖ్యము, ఈ కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది. అన్యోన్యత అనేది కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత, అవగాహన ఇంతకుముందు ఏదైతే లోపించిందో అది ఈ మిథున రాశి జాతకులకు ఈ మాసంలో ఏర్పడుతుంది. ఇకపై కూడా అది కంటిన్యూ అవుతుంది. కన్యా రాశి జాతకులకు ఈ గురువు 11వ ఇంటిలోకి సంచారం చేయటం వలన ధనలాభము, ఖర్చులు తగ్గటము, అలాగే దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వాటికి సరైన పునాదులు వేసుకోవటం లాంటివి ఈ మాసంలో ఈ మాసంలో కాకుండా కూడా ఈ సంవత్సరంలో ఈ గ్రహ సంచారం ద్వారా కనబడుతున్నాయి. ఏదేమైనా కూడా తమకంటే పెద్దవారు ఉంటారు కదా, తోబుట్టువులు, వారితో అన్యోన్యత, తోబుట్టువులనే కాదు తమకంటే వయోధికులందరితో కూడా సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి. ఆర్థిక ప్రయోజనాలు, తద్వారా ఆర్థిక ప్రయోజనాలు కూడా సమకూరుతాయి. అలాగే మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. గతంలో ఇది లేదు, ఇప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉండటము, అలాగే పనుల్లో ముందుకు వెళ్ళటము, ఆగిపోయిన పనులు ముందుకు వెళ్ళటము, ఇవన్నీ కన్యా రాశి జాతకులకు చాలా చక్కగా కనపడుతున్నాయి. మకర రాశి జాతకులు, ఈ మకర రాశి జాతకులకు ఈ గురువు కర్కాటకంలోకి రావటం ద్వారా గృహ సౌఖ్యము, జీవిత భాగస్వామి ద్వారా ఆనందము, లాభము, అలాగే వారి సహాయ సహకారములు, ఇవన్నీ పుష్కలంగా కనబడుతున్నాయి. అలాగే కొత్తగా సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పై ఎవరైతే శ్రద్ధను ఉంచుతారో, ధ్యాసను ఉంచుతారో వారికి చక్కటి లాభాలు కనబడుతున్నాయి. ఎవరైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, కొత్త వెంచర్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లోకి వెళ్ళాలనుకున్నా కూడా ఈ సంచారము చాలా లాభాన్ని సమకూరుస్తుంది. అలాగే చేస్తున్న పనుల్లో కూడా ఆటంకాలు పూర్తిగా తొలగిపోతాయి ఈ మకర రాశి జాతకులు. ఈ గురు సంచారము, కర్కాటకంలో గురు సంచారం అనేది వృశ్చిక రాశి వారికి చాలా లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చును. ఎందుకంటే ఈ వృశ్చిక రాశి జాతకులు సహజంగా కూడా వేవరింగ్ మైండ్ కలిగి ఉంటారు. కొంచెం అటు ఇటుగా, ఇప్పుడు ఈ క్షణంలో ఉన్న ఆలోచన మరుక్షణంలో ఉండదు, ఏవో కొత్త కొత్త ఆలోచనలు మైండ్లోకి వస్తుంటాయి. సో వీళ్ళకి కొంచెం ఈ సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఈ గురువు కర్కాటకంలో సంచారం చేయటం ద్వారా ఈ సైకలాజికల్ బ్యాలెన్స్ అనేది వృశ్చిక రాశి వారికి వస్తుంది. అలాగే చేస్తున్న పనుల్లో ఆచి తూచి వ్యవహరిస్తారు, సత్ఫలితాలను పొందుతారు. అలాగే అదృష్టము సహకరిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఎవరికైతే ఇంతకాలం అదృష్టం సహకరించలేదో ఈ సంచారంలో మార్పు వలన చక్కగా అదృష్టం అనేది సహకరిస్తుంది. చిన్న పనికి కూడా, చిన్న శ్రమకు కూడా అధికంగా లాభం రావటం, అధికంగా సత్ఫలితాలు రావటం అనేది కనబడుతోంది. ఈ వృశ్చిక రాశి జాతకులకు పూర్వ పుణ్యము, పెద్దల ద్వారా సంక్రమించే లాభము, ఇవన్నీ చక్కగా కనబడుతున్నాయి.